ముషీరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వమని అడిగినందుకు ఆర్ఐ మహేష్ లంచం డిమాండ్ చేశాడు. 1,30,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 25,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు మహేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. గోల్డ్ జ్యువెలరీ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆమె చనిపోయింది. ఆ గోల్డ్ జ్యువెలరీ తాకట్టు రిటర్న్ తీసుకోవాలంటే బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇంట్రెస్ట్ తో సహా మొత్తం పైసలన్నీ కట్టమని చెప్పారు. మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి. ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తేనే రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల కింద ఒకటి ఆన్లైన్ లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు. అప్లై చేశాక కన్సర్న్డ్ సెక్షన్ ఏదైతుందో స్పెషల్ ఆర్ఐ ఉన్నాడు ఇక్కడ భూపాల మహేష్ అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి, నాది గోల్డ్ తాకట్టు పెట్టిన రైన్ అది పెట్టాము, అది రిటర్న్ ఇవ్వాలంటే బ్యాంక్ వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ అడుగుతున్నారని చెప్పేసి అట్లీస్ట్ 1,10,000 తగ్గిస్తారని చెప్పి 1,10,000 అని చెప్పి తగ్గించాడు. అది కూడా అతను ఏం చేశాడంటే ముందట ఉన్నటువంటి పేపర్ మీద రాసి చూపించాడు 1,20,000 నుంచి 1,10,000 చేస్తాను. ఇంకా ఫర్దర్ గా బతిలాడితే ఆఖరికి ₹1,00,000 చేశాడు. ₹1,00,000 అయితే ఇవ్వాల్సింది తప్పనిసరిగా, లేకపోతే ఎవరు చేయరు కాదు సర్టిఫికేట్ అని చెప్పాడు. అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యాక మేము వెరిఫై చేయించాము ఈ ఎంప్లాయీ ఎలాంటి వాడని. ఇతని రిప్యుటేషన్ కూడా బాగాలేదు కాబట్టి ఇవాళ కేసు రిజిస్టర్ చేసేసి వచ్చి అతను మొత్తం అతని దగ్గర 25 వారం రోజుల నుంచి ట్రై చేస్తాం 25,000 మాత్రమే అయ్యాయి అతని దగ్గర. అతను ఒక 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు మా దగ్గరికి. మీడియేటర్స్ తీసుకొని ఆ 25,000కి మేము ఏది ఫినాప్థిలిన్ పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అప్లై చేసి ఈ రోజు మధ్యాహ్నం 1:30 లోపలికి పంపించాము. ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకేమేమి సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి ఏంటి. తహసీల్దార్ గారు కూడా అప్పుడు లేకుంటే ఇమీడియట్ పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నాము.